భారత మాజీ ప్రధాని దివంగత స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సాంకేతిక అభివృద్ధికి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణ తెచ్చిన నాయకుడు, తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానుభావుడు, భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, లలితా నర్సింగ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక రంగంలో భారతదేశం అగ్రమంగా ఉన్నారని చెప్పిరంటే వారి ముందు చూపు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడింది. ఈరోజు కొంతమంది ఈ దేశం కోసానికి పనిచేస్తున్నామని నటిస్తూ కులం ముసుగులో, మతాల ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారి కుమారుడు ఈరోజు న్యాయయాత్ర పేరుతో, భారత్ జోడో పేరుతో దేశం సస్యశ్యామలంగా ఉండాలని దేశ సమగ్రత కోసానికి చేస్తుందంటే నిదర్శనం అది గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ గారి కుటుంబం, అది సోనియా గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ గారి కుటుంబం. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయడం గర్వంగా ఉంది. అందుకోసానికే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం, దేశం అంటే కాంగ్రెస్. అందుకోసానికే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. ఈరోజు హరిత విప్లవం కానీ, ఈరోజు సాంకేతిక విప్లవం కానీ అది రాజీవ్ గాంధీ గారు పెట్టిన భిక్ష. దానివల్లనే ఈరోజు ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం అగ్రగంగా ఉందని చెప్పుకోక తప్పదు. అందుకోసానికి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధీ కుటుంబానికి, ఈ దేశం మొత్తం వరకు రుణపడి ఉందని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.